హే గాయ్స్, మేము వచ్చి ఈరోజు ఆలూరు కొనకి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాము, వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మేము జర్నీ అయితే కార్లో వెళ్తున్నాం అనమాట. 2 ఫ్యామిలీస్ అనమాట. మేము మా అక్క వాళ్ళను అందరం వెళ్ళాము. ఇట్లా ఫ్యాక్టరీ అయితే మనకి మధ్యలో కనిపిస్తుంది అనమాట, కొండ ఎక్కేటప్పుడు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీ, ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న ఫేమస్ అయిన సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట ఇదైతే. ఇక్కడ వచ్చి మనము సోలార్ సిస్టమ్ కూడా ఉన్నాయి. కొండ మీద నుంచి మనం ఎక్కేటప్పుడు మనకి అన్నీ కనిపిస్తాయి. సోలార్ సిస్టము, సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ కనిపిస్తాయి. తాడిపత్రి నుంచి మనకి ఇది వచ్చి 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. కొండ అయితే ఇలా ఉంటుంది. మొత్తం అయితే చెట్లు అయితే ఇప్పుడు ఎండిపోయాయి, ఎండాకాలం కదా, ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి. వర్షాకాలం టైంలో మనం వస్తే కానీ చాలా బాగా మనకి కొండ అయితే చాలా పచ్చదనంగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. రోడ్ అయితే మనకి ఇలా ఉంటుంది, అంటే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. టర్నింగ్స్ ఉంటాయి, అంటే స్నేక్ టైప్ అనమాట. ఎలా స్నేక్ ఎలా తిరుగుతుందో అలాగా మనకి ఆలూరు కోనకి రావాలనుకున్న వారు కూడా ఇక్కడ మనం కొండపై నుంచి వచ్చాము. ఇది కొండ కింద నుంచి రావచ్చు అనమాట. స్టెప్స్ ఇలా ఉంటాయన్నమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ కాయలు పెట్టారు. మనము టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఆలూరు కోన రంగనాథ స్వామి ఆలయం అనమాట ఇది. చాలామంది వస్తుంటారండి ఇక్కడికి, ముస్లిమ్స్, హిందూ. ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు వస్తారంటే ఆలూరు కోన అంటే కోన ఉందన్నమాట, అంటే వాటర్ ఫాల్స్ లాగా ఉందన్నమాట. అందుకని ముస్లిమ్స్ వాళ్ళు టెంపుల్ చూడడానికి, అలాగే దేవుని దర్శనం కోసం కూడా వస్తుంటారు. అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి, ఇది పురాతనమైన టెంపుల్. వచ్చి మనకి టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని మనము దేవుని దర్శనం కోసం వెళ్ళిపోదాము. టెంపుల్లోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే మనకి టెంపుల్, మనం లోపలికి వెళ్దాం.
శ్రీనివాస టెంపుల్స్ కానీ రంగనాథ టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు ఇట్లా చేతులు చప్పట్లు కొట్టి ఫస్ట్ మనం తర్వాత మొక్కోవాలి అంట. ఎందుకంటే స్వామివారు నిద్రలో ఉంటారు, వాళ్ళు మనం చప్పట్లు కొడితే లేస్తారని నమ్మకం అన్నమాట. ఇదోటి ఏం తినేదే జాను, అవతారం చేస్తున్నావా? ఇక్కడ వచ్చి మనకి ఒక ప్రతిష్టత ఉందన్నమాట. ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మనము పసుపు బట్టలు కానీ లేదా ఏదైనా క్లాత్ తీసుకొని అందులోకి రాళ్ళు కానీ 2 రాళ్ళు అలా పెట్టేసి ఉయ్యాల టైపు కట్టాలన్నమాట చెట్టుకైతే. ఆ చెట్టుకి కట్టడం వల్ల పిల్లలు పుడతారని నమ్మకం అయితే ఉందన్నమాట ఈ టెంపుల్లో. ఇక్కడ మనకు కనిపిస్తున్న వీళ్ళంతా పురాతనమైన వాళ్ళు అనమాట. చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది. ఇక్కడ వచ్చి మనకి అప్పట్లో ఇక్కడ గేట్లు టైపు ఇలాగా పెట్టలేదు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మారిందనమాట. ఇలాగా మొత్తం అంతా కవరప్ చేసేసారు. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్రతిష్టత ఉందని చెప్పాను కదా, పిల్లలు కాని వాళ్ళు వచ్చి నైట్ అంతా నిద్ర చేసి మార్నింగ్ అలాగా కట్టి వెళ్ళాలంట. అప్పుడు తర్వాత వాళ్ళకి పిల్లలు అవుతారనే నమ్మకం అయితే ఉందన్నమాట, గట్టి నమ్మకం అయితే. ఇక్కడ పురాతనమైన టెంపుల్ కాబట్టి మనం నమ్మాల్సిన ఉంటుందండి. అలాగే మనం టెంపుల్ అయితే మొత్తం అయితే ఇలా ఉంటుంది. ఇది రంగనాయకుల స్వామి టెంపుల్ కదా, మేమైతే మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఎప్పుడన్నా వెళ్తుంటాము. ఇక్కడ మనకి తులసమ్మ కోట ఇలాగ చెట్లు మొత్తం అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చెట్టు చూడండి ఎలా కట్టేశారు. చాలామంది వచ్చి పోతుంటారు, ఇక్కడ నిద్ర చేసి ఇలాగ ఉయ్యాల కట్టాలి అంట. అది దేవుని దగ్గర పెట్టి మనకి ఇస్తారు, ఉయ్యాలు కట్టేసాలి. ఇక్కడ కోనేరుకు వెళ్ళడానికి దారి ఉంటుంది, ఇక్కడ క్లోజ్ చేసేసి మళ్ళీ అంటే వాళ్ళు ఆమె కూర్చుకోవచ్చా? ఇదొకటి రేణిపళ్ళు చూస్తున్నారు కదా, ఇది వచ్చి షుగర్ కలిపారంట. ఎండిపోయిన ఉంటాయి కదా అవి, వాటితో ఇలా షుగర్ కలిపితే టేస్ట్గా ఉంటాయని కలిపేశారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి రూములు అంట. మ్యారేజ్ కానీ పిల్లలు పుట్టెంటుకలకు కానీ ఇలా ఉన్నప్పుడు ఈ రూములు అనేవి ఇస్తారనమాట బాడీకి, అదే రెంట్కి. మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చి వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి చూసేద్దాము ఎలా ఉన్నాయో. ఇలా వెళ్ళిపోవాలన్నమాట లోపలికి అయితే. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చి నవగ్రహాలు. ముందుకు వెళ్ళిపోదాం, ఇక్కడ వాటర్ అన్నీ ఉంటాయి.
ఈ టెంపుల్ అయితే ఇలా మొత్తం అంతా రాళ్ళతోనూ కొండలతో మాత్రమే ఉంటుంది. చూసేద్దాం ఎలా ఉందో. కనిపిస్తున్నాయి కదా వాటర్, ఇవే వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ స్నానాలు చేస్తే మనకి పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఆరోగ్యాలు కూడా బాగుంటాయి వాటర్లో స్నానం చేస్తే. బట్ ఇప్పుడైతే వాటర్ అయితే ఇట్లా ఉన్నాయి, ఇప్పుడు కాదండి, ఎవరు లేనప్పుడు అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాటర్ అయితే అలా అయిపోయాయి. లేకపోతే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి లోపల రాళ్ళు కూడా కనిపిస్తాయి, అంత నీట్గా ఉంటాయి వాటర్ అయితే. ఇక్కడ అందరూ చాలామంది వచ్చారు కదా, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, చాలా సమ్మర్ కాబట్టి చాలామంది వచ్చి ఇలా వాటర్ అయితే ఇలా అయిపోయాయి అన్నమాట. ఇక్కడ వచ్చి వాటర్ క్లీన్గా ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది. వర్షాకాలం కానీ ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా కాదు కానీ వర్షాకాలము చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఫుల్ చాలా పెద్ద వీడియో అనమాట, అందుకని నేను షార్ట్లో తీసాను. మీకు నెక్స్ట్ వీడియోను అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్.